విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. టీవీకే తమిళగా వెట్రి కజగం ఈ పార్టీ తమిళ యాక్టర్ విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ. అయితే మొదటిగా ఈ పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అది కేవలం రాజకీయంగానే కాదు, ఆయన మీటింగ్ పెట్టిన కాడల్లా కూడా కొంత ఆందోళనే. అక్టోబర్ 27, 2024 మొట్టమొదటిసారిగా ఆయన ఒక పార్టీ సభ నిర్వహిస్తే ఆ సభలో కూడా పెద్ద ఎత్తున స్టాంపేడ్ చోటు చేసుకుంది, చిన్నప్పటి స్టాంపేడ్ చోటు చేసుకుంది. ఒకరిద్దరికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. నిన్న కరూరు జిల్లా వెలుసామిపురం దగ్గర 10,000 మందికే మాత్రమే పర్మిషన్ ఆ సభకి 30,000 మంది హాజరయ్యారు. 1 గంటకు రావాల్సినటువంటి యాక్టర్ విజయ్, ఆ పార్టీ అధినేత విజయ్ 7 గంటలకు హాజరయ్యారు. సుమారుగా 7 గంటల ఆలస్యం. దీంతో అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ సుమారుగా తొక్కిసలాట జరిగి ఇప్పటికే 39 మంది మరణించారు. చాలా వందలాది మందికి గాయాలయ్యాయి. సో అందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీంట్లో 9 మంది చిన్నారులు ఉన్నారు, 17 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 50 మందికి పైగా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిందనేది చెప్తున్నారు. ఇక పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి నిర్వాహకులు అంటూ ఉన్నారు. 10,000 మందికే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, కానీ అక్కడికి సుమారుగా 30,000 మంది కూడా తరలి వచ్చినట్టు తెలుస్తోంది. 1 గంటకు రావాల్సిన విజయ్ 7 గంటల వరకు కూడా అక్కడే రాకుండా ఉండిపోయారు. విజయ్ కోసం 6 నుంచి 7 గంటల పాటుగా అక్కడ తన పార్టీ కార్యకర్తలు లేదా అభిమానులు వేచి ఉన్నారు. అంతకుముందు అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ తర్వాత మొన్న ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా అప్పుడు ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒకసారి నిన్న విజయ్ సభలో ఎటువంటి వాతావరణం నెలకొందో చూద్దాం. ஐயா அமைச்சரே, இதுதான் உங்க டக்கா? அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. என்னாச்சு? தண்ணி கொடுங்க, தண்ணி బాటిల్ கொடுங்க. రైట్, చూడండి అక్కడ విజువల్స్ లో కనిపిస్తోంది కిక్కిరిసిపోయే జనం, ఇసుకేస్తే రాళ్ళంత జనం కిక్కిరిసిపోయారు. చాలా భయంకరమైనటువంటి ఆ జన సంద్రోహాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా జనం అంతా ఎలా ఊగిసలాడుతున్నారు చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు మీద పడిపోయి అటు ఇటు తోసుకుంటూ ఉన్నారు. 10,000 మంది. ఒక చిన్న వేలుసామిపురం అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక చౌరస్తా లాంటిది. 4 సెంటర్ల దగ్గర ఈ సభ నిర్వహించడం జరిగింది. హైవే పక్కనే. అక్కడ 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటే 30, అంటే 3 వచ్చిన జనం తాకిడికి ఎటువంటి సినారీ నెలకొని చూసిన ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి విజయ్ మాట్లాడుతుండగా సినారీ ఎలా ఉంది, తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో చూస్తాం. ప్లీజ్ ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మీకోసం ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది మీరు కరెంట్ చూస్తున్న విజువల్స్లో ప్రజెంట్ అక్కడ సమావేశానికి సంబంధించినటువంటి హాజరైన జనం, ఆ తర్వాత తొక్కిసలాటకు సంబంధించి ఆ విజువల్స్ చూస్తున్నారు రైట్ సైడ్లో మీరు. తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ చెప్పులు, బట్టలు, కర్రలు, ఆయన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, ఎంత భయంకరమైన వాతావరణం నెలకొని చూడండి. 40 మంది మరణించారు ఈ సంఘటనలో. ఒక్కసారిగా తొక్కిసలాటలో ఇక్కడ మీరు గమనిస్తుంటే ఆయన మాట్లాడుతుండగా నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో జనం కిక్కిరిసిపోయే జనం ఒకరిపై ఒకరు. మీరు విజువల్లో మీరు కరెక్ట్గా గమనించండి, కనీసం మనుషులు నిల్చోడానికి కూడా జాగాలేదు అక్కడ. ఒకరిపై ఒకరు పడిపోతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత రైట్ సైడ్లో మీరు చూస్తుంది ఆ తర్వాత సంఘటన, అంటే నిన్న తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత సంఘటన అంతా కూడా. అక్కడ పార్టీ కండువాలు, చెప్పులు, కర్రలు, ప్లాస్టిక్ పైపులు, నిజంగా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చెప్పాలి. 40 మంది మరణించారంటే చిన్న విషయం ఏం కాదు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. అది ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం అక్కడ మరణించినటువంటి మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా, గాయాల పాలైనటువంటి వారి కుటుంబాలకి తలా 1 లక్ష రూపాయలు చొప్పున
నష్టపరిహారం కూడా ఇదిదా ఉంగ ప్రకటించారు. టక్కా. ఇక ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా నియమించింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ని వన్ మ్యాన్ కమిషన్ గా ఈ ఘటన పైన విచారణకు ఆదేశించింది. సో ఆ విచారణ కూడా కొనసాగుతోంది. దీనిపైన ప్రముఖులంతా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే యాక్టర్ విశాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే అట్టర్లీ నాన్ సెన్స్ అంటూ ఆయన తన యొక్క ఆగ్రహాన్ని వెల్లగక్కారు ఈ సంఘటన పైన. అట్టర్ నాన్ సెన్స్, హియరింగ్ దాట్ మోర్ దాన్ 40 people including children losing their lives over a stampede in politician or actor Vijay's rally is heart-wrenching. గుండెలు తరుక్కుపోతూ ఉన్నాయి. ఈ సంఘటన చూసిన తర్వాత గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్పి యాక్టర్ విశాల్ ఆయన ట్వీట్ చేశారు. ఇటువైపున విజయ్ కూడా ఆయన ట్వీట్ చేశారు, హార్ట్ ఈజ్ షాటర్డ్. సో నా గుండె తరుక్కుపోయింది, ఈ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నాను, దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను చాలా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలకు వ్యక్తపరుస్తున్నాను అని చెప్పి విజయ్ కూడా ట్వీట్ చేశారు. తమిళగా వెట్రి కజగం ఆ పార్టీ ఆరంభించినటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేసే విధంగానే అక్కడ చర్యలు కనబడుతూ ఉన్నాయి. అంతకంటే మునుపు ఆయన ఏర్పాటు చేసిన ఒక సభలో కూడా ఈ రకమైనటువంటి స్టాంపేడ్ చోటు చేసుకుంది. ఒకరిద్దరికి చిన్న చిన్నగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ప్రస్తుతానికి విజయ్ పైన కూడా కేసు నమోదైంది. సో స్టాంపేడ్లో మరణాలన్నిటికి కూడా విజయ్ కారణం అంటూ కూడా విజయ్ పైన కేసు నమోదు చేశారు. ఒక్కసారి ఎప్పుడైతే స్టాంపేడ్ చోటు చేసుకుందో, ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుందో, విజయ్ తన ప్రసంగాన్ని ఆపేశారట, అందరినీ కామ్ చేసే ప్రయత్నం కూడా చేశారట. బట్ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. నిర్వాహకులేమో పోలీసుల పైన నెపన్నెడుతూ ఉంటే పోలీసులేమో నిర్వాహకులపై నెపన్నెడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలకి ఎవరు కారణమైనా కూడా సుమారుగా 40 మంది మరణించడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్గా చెప్పాలి. అటు ఎంకే స్టాలిన్ కూడా రియాక్ట్ అవుతూ ఇంత పెద్ద మొత్తంలో ఒక పొలిటికల్ పార్టీ ఎన్నడూ కూడా తమిళనాడు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన లేదు, స్టాంపేడ్ జరిగిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన పైన ప్రియాంక గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. హార్ట్ బ్రోకెన్ బై ద ట్రాజడీ అని చెప్పి తను ఒక ట్వీట్ చేశారు. సో ఈ ఘటన పైన తను చాలా కొంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. రైట్, ఇక్కడ మనం చూస్తున్నది విజయ్ ట్వీట్, మై హార్ట్ ఈజ్ షాటర్డ్, ఐఎమ్ రైటింగ్ ఇన్ అన్బేరబుల్ indescribable pain and sorrow that words can't express. I extend my deepest condolences and sympathies to the families of my dear brothers and sisters who lost their lives in Karur. I pray for the swift recovery of those receiving treatment in the hospital. మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్తూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క రికవరీ త్వరగా జరగాలని చెప్పుకోవడానికి కోరుకుంటున్నారని చెప్పారు ఆయన. 9 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఈ యొక్క ఘటనలో మరణించారు. 46 మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తోంది టీవీకే విజయ్ అనేటువంటి ఆ ట్వీట్, తమిళగా వెట్రి కజగం పార్టీ అధినేత యాక్టర్ విజయ్ ట్వీట్ అది. సో నెక్స్ట్ విశాల్ సంబంధించి కూడా ఆ ట్వీట్ ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అట్టర్ నాన్ సెన్స్ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. ఎస్, మోడీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ అది